ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల ఆపరేషన్ కొనసాగుతోంది. పడవలను తీసేందుకు 2 ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలం కావడంతో 3వ ప్రయత్నంగా కాకినాడ బృందాన్ని అధికారులు రంగంలోకి దించారు. నిపుణుడు అబ్దుల్ నేతృత్వంలోని 14 మంది బృందం బ్యారేజీకి చేరుకుంది. గేట్ల వద్ద చిక్కుకున్న పడవలను నీటిలోనే ఎగువకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకదానికొకటి లంకెపడిన 3 భారీ పడవలను 7 పడవలకు కలిపి ప్రవాహంలోనే ఎదురు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒక పడవను గేట్ల నుంచి దాదాపు 10 మీటర్ల వరకు లాగారు. ఇక వారికి భారీ ఇనుప తాళ్లు కట్టారు. అవి సరిపోకపోవడంతో మరికొన్ని తెప్పించి పడవలకు కట్టి వాటిని సమీపంలోని విఐపి ఘాట్ కు చేర్చారని ప్రణాళిక రచించారు. ఇక భారీ ఇనుప పడవలు తీసే ప్రక్రియ రోజు రోజుకు క్లిష్టంగా మారుతుంది. పడవలను తొలగించేందుకు చేసిన 2 రకాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. బోట్లను తొలగింపు పనులు ఈ నెల 10న మొదలు పెట్టారు. తొలి ప్రయత్నంగా 50 టన్నుల చొప్పున ఎత్తే 2 క్రేన్లతో వాటిని పైకి లేవడానికి ప్రయత్నించారు. ఇక 3 పడవలు కలిసి 120 టన్నులకు పైగా బరువులు ఉండడంతో సాధ్యం కాలేదు. మరోసారి పడవలను అక్కడే కత్తిరించి క్రేన్ల ద్వారా బయటికి తీయాలని భావించారు. విశాఖ నుంచి సెలియన్ అనే సంస్థ తరపున స్కూబా డ్రైవర్లను తీసుకొచ్చారు. ఇక ఈ బృందం నీటిలో దిగి గ్యాస్ కత్తెర ద్వారా కత్తిరించి 2 పడవలను 2 ముక్కలు చేయాలని ప్రయత్నించింది. దాదాపు 12 మీటర్ల వరకు పైభాగంలో కత్తిరించారు. ఇనుప పడవకు పటిష్టమైన ఇనుపలతో 3 పరులుగా అడుగు భాగాన్ని ఏర్పాటు చేశారు. ఒక స్కూబా డ్రైవర్ గంటన్నర మాత్రమే నీటిలో మునిగి ఉండగలరు. బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు చేపట్టిన 2 ప్రణాళికలు కూడా బెరుసుకుంటే ఇక 3వ ప్లాన్ గా అయితే కాకినాడ నుంచి ఒక ప్రత్యేకమైన బృందాన్ని తీసుకురావడం జరిగింది. 5వ రోజు బోట్ల దీనికి సంబంధించి బయటకు తీసే ప్రక్రియ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, కౌంటర్ వెయిట్ కంప్లీట్ చేసిన తర్వాత బోట్లు తొలగింపు ప్రక్రియ అయితే వేగవంతం చేశారని చెప్పాలి. గత 4 రోజుల నుంచి బోట్ల తొలగింపు ప్రక్రియ అయితే మొదలుపెట్టారు. కాకినాడ నుంచి 15 మంది టీము, అదేవిధంగా విశాఖపట్నం నుంచి 12 మంది డ్రైవింగ్ టీము స్పెషల్గా తీసుకొచ్చి ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ అయితే మొదలుపెట్టారు. అయితే దీనికి సంబంధించి నిన్న సాయంత్రము ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ సంబంధించి ఇది కాకినాడ టీము సగం బోటు మాత్రం అయితే కోయటం జరిగింది. కోసిన బోట్ను తొలగించే ప్రక్రియ చేస్తున్న సమయంలో బోటు నీటిలో మునిగిపోవడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళే వీళ్ళకి సంబంధించి డైవింగ్ టీం అంటారు వీళ్ళని. వీళ్ళు లోపల వాటర్ అంతర్భాగంలోకి వెళ్ళి బోట్ను అయితే కట్ చేయడం. ఇప్పుడు ఏదైతే వాళ్ళు కూర్చున్నారో ఆ బోటు 50% అయితే కట్ చేయడం జరిగింది. కట్ చేసిన తర్వాత బోటు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న సమయంలో బోట్ అయితే మునిగిపోవడం జరిగింది. ఈ బోట్ను తొలగించేందుకు మనం విజువల్స్లో చూస్తున్నాము. అక్కడ ఎవరైతే స్నానాలు చేస్తున్నారో అక్కడి నుంచి ఒక రోప్ వేయటం జరిగింది. అక్కడి నుంచి రోప్ వేసి ఈ బోట్ను ఇక్కడి నుంచి వెలికి తీసేందుకు కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ బోటు వెళ్ళటానికి లోపల మళ్ళీ దిగబడిపోవడంతో వీటిని మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఈ సంబంధించిన టీం డైవింగ్ టీం సంబంధించి లోపల అంతర్భాగంలోకి వెళ్ళి బోటును తాడుతో కట్టి వెలికి తీసేందుకు, అదేవిధంగా దీనికి సంబంధించి మళ్ళీ కట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరైతే ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మరో 2 బోట్లు అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ బోటులు వీళ్ళకి సహాయం చేసే ప్రక్రియకు సంబంధించి ఇక్కడ నుంచి వెళ్తానికి అయితే చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ బోట్ల ప్రక్రియ అయితే తొలగించేందుకు వేగవంతం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రానికల్లా ఈ బోట్లను తొలగిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులు చెప్పడం జరిగింది. ఈ బోట్ల తొలగింపు ప్రక్రియలో ప్రత్యేకంగా మొన్న 3 రోజుల పాటు విశాఖపట్నం సంబంధించిన డైవింగ్ టీం అయితే రావడం జరిగింది. మళ్ళీ వాళ్ళకి సపోర్ట్గా కాకినాడకు చెందిన డైవింగ్ టీం అయితే వచ్చారు. వీళ్ళు పూర్తిగా మొత్తం 27 మంది సభ్యుల బృందము ఈ బోట్లను తొలగించడానికి అయితే ప్రక్రియ అయితే ప్రారంభిస్తున్నారు. ఈ బోట్ల తొలగింపు ప్రక్రియలో భాగంగానే ఇక్కడ ఇంజనీరింగ్ అదేవిధంగా ఇతర సంబంధించిన టీములు కూడా పనిచేయడం జరిగింది. ఆ బోటు తొలగిస్తే ఈ మిగిలిన బోట్లు కూడా తొలగిస్తారు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ బోట్ల తొలగింపు ప్రక్రియలో మెయిన్గా ఈ బోట్లు 30 టన్నుల బరువు ఉంటే మరో 20 టన్నులు ఇసుక లోడ్ చేసి ఉంటుందని చెప్పేసి
చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి మీకు విజువల్స్లో మీకు చూపించే బోట్లు ఇప్పుడు ఆ బోట్లు తీసుకెళ్తానికి వచ్చిన ఈ బోట్లకు సంబంధించిన 2 బోట్లు మీకు కనపడుతున్నాయి. ఇలాంటి బోట్లు సేమ్ ఇప్పుడు మనకి నదిలో మునిగిపోయి ఇటు గడ్డగైతే తగిలిన పరిస్థితి. ఈ బోట్లను తొలగిస్తానికి 20 టన్నుల ఇసుక లోపల ఉంది. అదేవిధంగా బోట్ కెపాసిటీ బరువు వచ్చేసి 30 టన్నులు. వీటిని కట్ చేసి బయట తీస్తున్న సమయంలో మునిగిపోవడంతో వీటిని తొలగించేందుకు కూడా ప్రక్రియ చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి ఒక టీము, అదేవిధంగా కాకినాడ నుంచి ఒక టీము, డైవింగ్ టీం. ఈ టీం స్పెషాలిటీ ఏంటంటే లోపల అంతర్భాగంలోకి వెళ్ళి కట్ చేసి వీటిని తీసే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలోనే నిన్న ఈవినింగ్ బోటు కదిలింది. తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఈ బోటు మునిగిపోవడం జరిగింది. ఈ మునిగిపోయే ప్రక్రియలోనే వీటిని మళ్ళీ వెలికి తీసేందుకు కూడా ఇక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రం కల్లా ఈ బోట్లు తొలగిస్తామని చెప్పేసి కొండా బృందం అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరుమల అంటే స్కూబా డ్రైవర్స్ కూడా రావడం జరిగింది. స్కూబా డ్రైవర్స్ కూడా ఒక టైమింగ్ అనేది ఉంటుంది. ఈవెన్ ఆక్సిజన్ తో పాటు వెళ్ళినా కూడా ఇంత సమయం వరకు వాళ్ళు నీటి లోపల ఉండాలి అనే ఒక టైమింగ్ కూడా ఉంటుంది. సో ఎంతమంది స్కూబా డ్రైవర్స్ ఈ ప్రక్రియ ఈ ఆపరేషన్ లో పాల్పంచుకుంటున్నారు, ఎంత వరకు ఉండగలుగుతున్నారు? ఆ స్కూబా డ్రైవర్ సంబంధించి లోపల సాంకేతిక పరిజ్ఞానాలను తీసుకువెళ్ళి కట్ చేస్తున్న సమయంలో వీళ్ళు ఒక్కొక్కసారి నీటి అంతర్భాగానికి వెళ్ళారంటే 4 గంటల నుంచి 5 గంటల పాటు వీళ్ళు అంతర్భాగంలో పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ అంతర్భాగంలో పనిచేస్తున్న సమయంలో వీళ్ళు సంబంధించి ఈ లోపల అంతర్భాగంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. దీంతో వీళ్ళకు ఉన్న సమయం ఉండి అక్కడ కట్ చేసి మళ్ళీ పైకైతే వస్తున్నారు. పైకైతే వస్తున్న సమయంలో వీళ్ళకి బోటులో ఇసుక ఎక్కువ శాతం ఉండటం వల్ల వీళ్ళు కొంచెం కటింగ్ సమయంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితికి గురవుతున్నప్పుడు అయినప్పటికీ ఈ స్కూబా టీము లోపలికి వెళ్ళి అదేవిధంగా వీళ్ళని లోపల ఏం జరుగుతుందో చూసుకుని వాళ్ళు మళ్ళీ బోట్ అక్కడ కట్టడం, మరి అదేవిధంగా లోపల కటింగ్ టీం అని చెప్తుంది. చూడొచ్చు 2 స్కూబా టీం వీళ్ళు కాకినాడ నుంచి వచ్చారు. వీళ్ళు లోపల అంతర్భాగంలో ఎంత లోపల ఉన్నప్పటికీ వీళ్ళు లోపలికి వెళ్ళి టీం వర్క్ చేసి చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో నిన్న సాయంత్రం బోట్ కట్ చేసింది 50% కట్ చేస్తుంది. దీన్ని తొలగిస్తున్న సమయంలో అది కింద పడిపోయింది. ఉంచున్నారు కూడా ఆ కట్ చేసిన బోటు మీద ఉంచున్నారు. వీళ్ళ టీం అంతా దీన్ని వర్క్ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ బోట్లు తొలగింపు ప్రక్రియ కొంచెం కష్టసాధ్యం అయినప్పటికీ వీళ్ళు చేసే ప్రక్రియ చేస్తున్నారు. ప్రధానంగా దీంట్లో ఇసుక లోడ్ ఎక్కువ ఉండటం వల్లే ఇది బోట్లు తొలగింపు ప్రక్రియ అయితే ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ టీము సంబంధించి మొత్తం 28 మంది ఈ టీము వర్క్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళు వీటిని తొలగించేది కూడా అన్ని ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఈ బోటు ప్రక్రియలో ఒక బోటు వచ్చిందంటే ఆటోమేటిక్గా అన్ని బోట్లు తీసేది కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఈ బోటు రావడానికి కూడా వీళ్ళు అన్ని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మరి కాసేపట్లోనే ఈ బోట్ను కూడా వెలికి తీసేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ. అలాగే 4 రోజులుగా ఈ బోట్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ప్రత్యేకంగా 2 బృందాలు రావడం జరిగింది. కాకినాడ నుంచి ఒకటి, అలాగే విశాఖపట్నం నుంచి. సో ఈ రోజు 5th డే ఈ ఆపరేషన్ బోట్ అనేది కొనసాగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ గా ఈ 2 బృందాలు కలిసి ఏ ప్లాన్ అనుసరించి వాటిని బయటికి తీసే ప్రయత్నం చేస్తుంది? ఆ ప్లాన్ ఎలా ఉంటుంది అసలు? ఈ బోట్లు తొలగించే ప్రక్రియ అయితే 2 రోజులు అయితే వేస్ట్ అయిందని చెప్పాలి. ప్లాన్ ఏ ప్రకారం అయితే క్రేన్లో తీసుకొచ్చి వాటిని తొలగించే ప్రక్రియ చేస్తామని చెప్పేసి వీళ్ళు మొదలుపెట్టారు. అయితే ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ప్లాన్ బి కూడా సంబంధించి ఈ బోట్లు తొలగిస్తానికి కటింగ్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అయితే ఈ బోట్లు తొలగించే ప్రక్రియలోని ఈ రోజు కాకినాడ టీం వచ్చింది. నిన్నటి దాకా ఎవరైతే ఉన్నారో విశాఖపట్నం క్యూబాట్ పనిచేస్తున్నారు. ఈ 2 టీంలు కలిసి వాళ్ళు పక్కా ప్రణాళికబద్ధంగా అనేక బోట్లు వీళ్ళు తొలగించే అనుభవం ఉంది కాబట్టి వీళ్ళు పూర్తి స్థాయిలో వాటిని తొలగించేందుకు కూడా అన్ని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు 2 టీము తాళ్ళు లాగుతున్నారు. మరో 2 క్యూబా టీం సంబంధించి వీళ్ళు లోపల అంతర్భాగంలోకి వెళ్ళి వీళ్ళు ఒక బోటుకు సంబంధించి 3-4 తాళ్ళు 3-4 ప్రదేశాల్లో వీళ్ళు కట్టారు. బలంగా కట్టి వీటిని బయటకు లాగేందుకు కూడా వీళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ లాగే సమయంలోనే ఇసుక లోడ్ ఎక్కువ ఉండటం, అదేవిధంగా లోపల అంతర్భాగంలోకి బోటు వెళ్ళటం చాలా సమయం పడుతుంది. వీటిని ఒక్కసారి కదిలి బోటు కొంచెం పైకి లేస్తుందంటే ఆటోమేటిక్గా ఈ బోట్ అయితే ముందుకు వెళ్తుందని చెప్పేసి కొండ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ బోటు తొలగించే ప్రక్రియలు అయితే మరి కాసేపట్లోనే ఈ బోటు కూడా బయటకు తీసేందుకు కూడా ఈ కాకినాడ టీం అదేవిధంగా విశాఖపట్నం టీం అయితే తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ తిరుమల.